హలో మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పేపర్లో వచ్చినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్, దానికి సంబంధించిన ట్రెండ్ అనాలిసిస్ని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సైన్స్ అండ్ టెక్నాలజీ యాజ్ వెల్ యాజ్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కాంపనెంట్స్ హైలీ కొంచెం కాంప్లికేటెడ్గా ఇచ్చినట్టు ఉంది, కానీ ట్రెండ్ని పర్ఫెక్ట్గా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి చెప్పొచ్చు. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆ ఎంఐఆర్బి రిలేటెడ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ రీయూజబుల్ రీఎంట్రీ వెహికల్కి సంబంధించినటువంటి ఆ మిషన్ దివ్యాస్త్ర లాంటి క్వశ్చన్స్ కావచ్చు, యూట్రోఫికేషన్ లాంటి క్వశ్చన్స్ కావచ్చు, ఎగ్జామినర్ చాలా పర్ఫెక్ట్గా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ని చాలా చాలా స్ట్రాటజిక్గా తీసుకెళ్తున్నాడు. ఓకే, నెంబర్ 2, క్వశ్చన్ పేపర్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఎ వెరీ సింపుల్ క్వశ్చన్ పేపర్. ఓకే, ఇది చాలా కాంప్లికేటెడ్, అంటే కరెంట్ అఫైర్స్ని సైన్స్ అండ్ టెక్నాలజీని రెండింటిని చాలా అద్భుతంగా బ్లెండ్ చేసుకుంటూ తీసుకెళ్ళాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రెగ్యులర్గా ప్రిపేర్ అయ్యేటువంటి సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, రెగ్యులర్గా ప్రిపేర్ అయ్యేటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, వాటిని మిళితం చేస్తే తప్ప చాలా ఇంపాసిబుల్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఓపెన్ హైమర్ గురించి నోబెల్ ప్రైజెస్, ఆస్కార్ నోబెల్ ప్రైజెస్ గురించి అడిగినటువంటి క్వశ్చన్ కావచ్చు, ఆ నోబెల్ ప్రైజెస్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కావచ్చు, మ్యాచ్ ద ఫాలోయింగ్ లాంటి క్వశ్చన్స్ ని ఎగ్జామినర్ చాలా చాలా పకడ్బందీగా తీసుకెళ్తున్నాడు. సో ఇదే ట్రెండ్ కనుక ఏపీఎస్సీ గ్రూప్ 2లో అడిగితే, కన్వెన్షనల్ ఆర్ జీకే స్టైల్ ఆఫ్ ప్రిపరేషన్ వాళ్ళందరూ దాదాపుగా డిసప్పియర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికైనా కొంచెం జాగరూకతతో మీ ప్రిపరేషన్ కొనసాగించండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఆల్మోస్ట్ 35 to 36 టాపిక్స్ మన క్లాస్ రూమ్లో డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ ఎగ్జామినర్ క్వశ్చన్ పేపర్తో మ్యాచ్ అవడం జరిగిందన్నమాట. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సిమ్యులేషన్. అంటే క్వశ్చన్ పేపర్ తయారు చేయడంలో ఉన్నటువంటి నేను పెట్టినటువంటి ఎఫర్ట్ ఈ సిమ్యులేషన్కి సాధ్యమైంది. ఇదే కాదు, రేపు ఏపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్, గ్రూప్ 2 మెయిన్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్ పేపర్లో కూడా మనం 100% మ్యాచ్ చేయబోతున్నాం. అంటే 100% చెప్పలేను, కానీ మినిమం 50 క్వశ్చన్స్ నుంచి 60 క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా మనం మ్యాచ్ చేయవచ్చు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ 2 రీజన్స్. నెంబర్ 1, కరెంట్ అప్డేట్స్ని స్ట్రాటజిక్గా ఫాలో అవడం. అంటే జీకే లాగా, సో ఎంఐఆర్వి ఎంత దూరము, లేకపోతే ఎంఐఆర్వి ఎలా అనే పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా మీరు ప్రతి ఒక్క అంటే కరెంట్ అఫైర్స్ని విశ్లేషణాత్మకంగా చదవాలి. ఒక టాపిక్ తీసుకొని ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. సో కరెంట్ అఫైర్స్ని విశ్లేషణాత్మకంగా చదవాలి, అంతేకాని ఏదో ర్యాండమ్గా క్వశ్చన్ టు ఆన్సర్, ఓకే, లేదా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే వారాలు, తిథులు, నక్షత్రాలు, తేదీలు, ఓకే పెద్దవి చిన్నవి లాంటి ఆ సెగ్మెంట్కి స్వస్తి పలకండి. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ఎవల్యూషనరీ పాయింట్. ఓకే, మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే హిస్టరీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిపరేషన్ కాకుండా కొంచెం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్కి వెళ్ళండి. మన మెంటార్షిప్లో చూసిన స్టూడెంట్స్, సో యాక్చువల్లీ ఐ వాస్ అనేబుల్ అనమాట. సో క్వశ్చన్ పేపర్ చూడలేదు, ఎగ్జామ్ జరుగుతుందని తెలుసు, స్టూడెంట్స్ దే సెండ్ మీ ద ఫోటో కాపీ. ఓకే, సో ఏ టాపిక్ మన క్లాసెస్ నుంచి మ్యాచ్ అవ్వదు. సో మీకు వీలైతే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెట్టాలని ట్రై చేస్తాం. ద పాయింట్ ఏంటంటే, సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ప్రమోటింగ్ ద కాన్సెప్ట్, సో జస్ట్ అవేకనింగ్ ద స్టూడెంట్స్. ఎస్ఎన్టీ అంటే భయం పోగొట్టుకోవడమే ప్రధాన ఉద్దేశం. సో 2 రకాలైనటువంటి అభ్యర్థులు ఉన్నారు ఇక్కడ. ఎస్ఎన్టీ అంటే చాలా చాలా లైటర్ వేన్లో తీసుకునేవాళ్ళు, ఎస్ఎన్టీ అంటే బాగా భయపడేవాళ్ళు. లైటర్ వేన్లో తీసుకునే వాళ్ళు ఎవరు? మాకు హిందూ పేపర్ చదువుతున్నాం, లేదా విషన్ PT 365 చదువుతున్నాం కాబట్టి, లేదా ఇంగ్లీష్ మీడియం చాలా స్టాండర్డ్ బుక్, అగ్రహారి బుక్ ఉంది కాబట్టి మేము ఎట్లాగైనా ఎస్ఎన్టీని చాలా ఈజీగా కొట్టగలుగుతున్నాం అనేవాళ్ళు. ఇప్పుడు చూడండి, ఇవాళ గ్రూప్ 2 టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్కి మీరు చూసినటువంటి సోకాల్డ్ మెటీరియల్ కానీ కాంటెంట్ కానీ ఒకసారి చెక్ చేసుకోండి. దిస్ ఇస్ ద ఎక్కడో చోట మనం ఆగి రివైజ్ చేసుకోవాలి కదా, మనం వెళ్తున్నటువంటి మార్గం సరిగా ఉందా లేదా, ఎగ్జామినర్కి మనకి గ్యాప్ ఉందా. ఓకే, ఎగ్జామినర్కి మనకు ఉన్నటువంటి గ్యాప్ను ఫుల్ఫిల్ చేయాలంటే ఏం చేయాలి? అది అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్. ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేయాలంటే మీరు తప్పనిసరిగా చేయాల్సినటువంటి అంశం ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి. మీరు చదువుతున్నటువంటి ప్రిపరేషన్ని, మీ క్వశ్చన్ పేపర్. ఓకే, ఇంకా ఎప్పుడు మేల్కొంటారు? ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ 2023 గ్రూప్ 1 ప్రిలిమినరీ దాంట్లో జరిగినటువంటి అప్పుడు దాని యొక్క డైనమిక్స్ జరిగినాయి. అప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క క్వశ్చన్ పేపర్ చాలా స్టాండర్డ్ వచ్చింది. ఓకే, 2024 గ్రూప్ 1 ప్రిలిమినరీలో వచ్చినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్ పేపర్లో ఎస్ఎన్టీ క్వశ్చన్స్ చాలా స్టాండర్డ్గా వచ్చినాయి. ఇంకా
అవి అలాగ వచ్చినాయి కాబట్టి గ్రూప్ 2లో కూడా ఇంకా వస్తాయా, అది గ్రూప్ 1 ఇది గ్రూప్ 2 అని మాత్రం అనుకోవద్దు. డెఫినెట్గా ఫిబ్రవరి 23 సాయంత్రం ఆఫ్టర్నూన్ సెషన్లో మీరు రాయబోయేటువంటి పేపర్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్ పేపర్ మాత్రం లిటిల్ బిట్ సర్ప్రైజింగ్గా ఉంటుంది. అంతేగాని చాలా అద్భుతాలు, చాలా ఎక్స్ట్రాడినరీగా క్వశ్చన్ పేపర్ ఏమో చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. కొంచెం లాజికల్ బేసిక్ మీద కాన్సెప్చువల్ బేసిక్స్. సో వాట్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ థింగ్స్ అంటే, ఫస్ట్ వన్ ఈస్ బేసిక్స్లో స్ట్రాంగ్ ఉండాలి. ఓకే, నెంబర్ 2 కాన్సెప్ట్స్ క్రిస్టల్ క్లియర్ కాన్సెప్ట్స్ క్లారిటీ ఉండాలి. ఈ రెండింటితో కూడినటువంటి కరెంట్ అప్డేట్స్ కనుక మీరు చదివితే డెఫినెట్లీ యూ కెన్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ టు స్కోర్ 60+ మార్క్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇట్స్ నాట్ వెరీ ఈజీ టు ఎక్స్ప్లెయిన్ లైక్ దిస్. ఓకే, ఇది చాలా ఏదో ర్యాండమ్ గాను లేకపోతే వేగ్ గాను చెప్తున్నటువంటి స్టేట్మెంట్ కాదు. మీరు ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని చదివితే, ఓకే, ఎస్ఎన్డి మెంటర్షిప్ లో కనుక జాయిన్ అయ్యి ఈ మూడింటిని బేసిక్స్, కాన్సెప్ట్స్, కరెంట్ అప్డేట్స్ సమాంతరంగా కనుక మీరు చేసుకోగలిగితే then you can able to score extremely very very good marks. Okay, so it is not a promotion video, but I am sincerely suggesting SNT అంటే భయం పోగొట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ యూ జాయిన్ ఇంటూ మై క్లాసెస్ మీకు SNT అంటే భయం పోతుంది. సో వన్స్ పల్స్ అర్థమైపోతుంది. ఇది భయపడిన వాళ్ళకి ఏంటి, నేను పలానా యూపీఎస్సీ మెటీరియల్ చదువుతున్నాను, పలానా ఎక్స్ట్రాడినరీ ఢిల్లీ ఫ్యాకల్టీ పుస్తకం చదువుతున్నాను, అవి ఓన్లీ 10-15 మార్కుల కోసం తయారు చేయబడిన పుస్తకాలు అన్న. అవి యూపీఎస్సీ ప్రిలిమినరీలో ఎస్ఎన్టీ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత 15 to 20 మార్క్స్ లేదా 10 to 20 మార్క్స్. ఓకే, సో అవి మీ యొక్క ఎగ్జామినేషన్ నీడ్స్ ని కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేయరు. అది ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా తెలుగు మీడియం వాళ్ళైనా. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకేమో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది, వేరే కేసు తెలుగు మీడియం వాళ్ళకేమో చాలా భయం ఎక్కువైంది. ఇద్దరు ఒక సమతూకంతో జాగ్రత్తగా దగ్గరకు వచ్చి, అంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. మిమ్మల్ని మీరు ఎగ్జామినర్ యొక్క నీడ్స్ ప్రకారం నా ప్రిపరేషన్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. దట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఒక మన టార్గెట్ 75 సిరీస్లో భాగంగా ఒక కాంపోనెంట్ డిస్కస్ చేసుకుందాం అనుకుంటున్నాను ప్రతిరోజు. యాజ్ వీఆర్ డిస్కసింగ్ వన్ టాపిక్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈజ్ నథింగ్ బట్ న్యూట్రినోస్. What are important concepts about the neutrinos? Neutrinos are nothing but neutrally charged components. So the topic of today is neutrinos. Neutrinos are neutrally charged components. తటస్థ ఆవేశం కలిగి అత్యల్ప ద్రవ్యరాశిని కలిగినటువంటి పదార్థాలను న్యూట్రినోస్ అంటారు. సో స్టాండర్డ్ మోడల్ ఆఫ్ ఆటమ్ లో ఇవి లెప్టాన్ల కిందకి వస్తాయి. ఓకే, సో ఈ విశ్వంలో మన విశ్వ ఆవిర్భావంలో అనేక రకాలైనటువంటి సబడామిక్ పార్టికల్స్ ఉంటాయి. సబడామిక్ పార్టికల్స్ అంటే కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఒక పరమాణువులో ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ మరియు ఎలక్ట్రాన్లు అనేక రకాలైనటువంటి సబ్ అటామిక్ పార్టికల్స్ తోటి ఏర్పడాయి. దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ వాట్? సెవరల్ సబడామిక్ పార్టికల్స్. ఆ సబడామిక్ పార్టికల్స్ ని 2 రకాలుగా వర్గీకరిస్తారు. ఒకటి క్వార్క్స్ మరియు లెప్టాన్స్. క్వార్క్స్ కలిసి ప్రోటాన్ మరియు న్యూట్రాన్ ఏర్పడుతుంది. లెప్టాన్స్ యొక్క కాంబినేషన్ ద్వారా లెప్టాన్స్ ని ఎలక్ట్రాన్, మ్యూఆన్, టౌ, ఓకే, అండ్ న్యూట్రినో అనే సబడామిక్ పార్టికల్స్ ఉన్నాయి. సో ఈ న్యూట్రినో ఈస్ న్యూట్రల్లీ చార్జ్డ్ సబడామిక్ పార్టికల్. న్యూట్రినోలో మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఇంపార్టెంట్ అంటే, నెంబర్ 1, న్యూట్రినోస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్, ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ న్యూట్రల్లీ చార్జ్డ్ కాంపోనెంట్స్. న్యూట్రల్లీ చార్జ్డ్ కాంపోనెంట్స్, ఓకే, తటస్థ ఆవేశాలను కలిగి ఉంటే ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ ఈస్ ట్రాన్స్పరెంట్ టు దెమ్. విశ్వంలో ప్రతి ఒక్కటి దీనికి పారదర్శకంగా ఉంటుంది. ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్, ప్రతి ఒక్కటి మరియు ఏదైనా సరే దీనికి పారదర్శకంగా ఉంటుంది. ఓకే, సో కాబట్టి విశ్వాంతరాళాల్లో జన్మించినటువంటి న్యూట్రినోలు కావచ్చు, మానవ శరీరంలో కావచ్చు, జైవికంగా ప్రొడ్యూస్ అయినటువంటి న్యూట్రినోస్ నిరంతరాయంగా ప్రయాణిస్తూనే ఉంటుంది. ఓకే, న్యూట్రినోస్ 2 రకాలు, కాస్మిక్ న్యూట్రినోస్ అండ్ బయలాజికల్ న్యూట్రినోస్. జీవకారకాల నుంచి న్యూట్రినోస్ ఉత్పత్తి అవుతాయి మరియు విశ్వాంతరాళాల నుంచి న్యూట్రినోస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇటువంటి న్యూట్రినోల యొక్క ద్రవ్యరాశి కలిగి ఉన్నందుకు 2016 సంవత్సరంలో టకాకి కజిటా మరియు మెక్ ఆర్థర్ డొనాల్డ్లకు నోబెల్ బహుమతి ఫిజిక్స్ లో లభించింది. 2016 సంవత్సరంలో, 2016లో టకాకి కజిటా అండ్ మెక్ ఆర్థర్ డొనాల్డ్, టకాకి కజిటా మరియు మెక్ ఆర్థర్ డొనాల్డ్కు నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ వాజ్ అవార్డెడ్.
అండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ డైనమిక్స్ అబౌట్ దిస్ పర్టికులర్ న్యూట్రినోస్? మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇండియన్ న్యూట్రినో అబ్జర్వేటరీ, వాట్ ఇస్ దట్? INO. తమిళనాడులోని మధురై తేని జిల్లాలో ఉన్నటువంటి పొట్టిపురం అనేటువంటి ప్రాంతంలో ఇండియన్ న్యూట్రినో అబ్జర్వేటరీని మనం ఏర్పాటు చేసుకున్నాం. దీనికి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ దీనికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చింది. TAFR has given financial assistance to this Newton observatory. Okay, and the second important concept about this Indian Newton observatory, so Takagi Gazeta మరి మెకార్థర్ డొనాల్డ్ ఈ న్యూట్రినో యొక్క ద్రవ్యరాశి ఉన్నారు. ఇండియన్ న్యూట్రినో అబ్జర్వేటరీ ఇస్ లొకేటెడ్ ఇన్ పొట్టిపురం. వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్? పొట్టిపురంలో ఉన్న. ఓకే, సో ద సెకండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దీంట్లో ఐరన్ కెలోరీమీటర్ అనేటువంటి దీన్ని ఆ పరికరం ఉపయోగించి న్యూట్రినోల యొక్క ద్రవ్యరాశి, న్యూట్రినోల యొక్క గమనాన్ని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఐరన్ కెలోరీమీటర్, ఐరన్ కెలోరీమీటర్, లేదా ఐరన్ కెలోరీమీటర్. సో ఈస్ కెన్ బి ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ ఫర్ ద డిటెక్షన్ ఆఫ్ ద న్యూట్రినోస్. దీన్ని కంపారిటివ్ స్టడీలో మనం జునో తోటి కంపేర్ చేసుకుని చదువుకోవాలి. వాట్ ఈస్ జునో? జియాంగ్మెన్ అండర్ గ్రౌండ్ న్యూట్రినో అబ్జర్వేటరీ. ప్రపంచంలోనే అతిపెద్ద న్యూట్రినో అబ్జర్వేటరీ చైనా జియాంగ్మెన్ అనే ప్రావిన్స్ లో ఏర్పాటు చేసింది, విచ్ ఈస్ అండర్ గ్రౌండ్ న్యూట్రినో అబ్జర్వేటరీ. సో ఈ జియాంగ్మెన్ న్యూట్రినో అబ్జర్వేటరీ, జునో జియాంగ్మెన్ అండర్ గ్రౌండ్ న్యూట్రినో అబ్జర్వేటరీ ఇస్ ద బిగ్గెస్ట్ న్యూట్రినో అబ్జర్వేటరీ. ఇది 2 రకాలైనటువంటి న్యూట్రినో ఐడెంటిఫై చేస్తుంది. ఈ జియాంగ్మెన్ ప్రావిన్స్ లో ఉన్నటువంటి న్యూక్లియర్ రియాక్టర్స్ కి సంబంధించి న్యూక్లియర్ రియాక్టర్ల నుంచి సేకరించినటువంటి భారజలాన్ని ఉపయోగించి ఆ భారజలంలో ఉన్నటువంటి న్యూట్రినోలను అధ్యయనం చేయటం జునో యొక్క ప్రధానమైన లక్ష్యం. సో ద వెరీ ఇంపార్టెంట్ థింగ్, న్యూట్రినోల గురించి ఒకసారి బ్రాడ్ ఒకసారి కంక్లూడ్ చేసుకుందాం. వాట్ ఆర్ న్యూట్రినోస్? న్యూట్రల్లీ చార్జ్డ్ సబాటామిక్ పార్టికల్స్ విచ్ హావ్ లీస్ట్ మాస్. అండ్ వీటి యొక్క మాస్ కావచ్చు, వీటి యొక్క కెమిలియన్ ప్రాపర్టీస్, వీటిని కెమిలియన్ పార్టికల్స్ అని కూడా. వాటికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ని 2016లో టకాకి గజెటా మరియు మెకార్థర్ డొనాల్డ్ అనే శాస్త్రవేత్తలు కనుగొన్నందుకు 2016 భౌతిక శాస్త్రంలో వాళ్ళకి నోబెల్ బహుమతి లభించింది. అండ్ కమింగ్ టు ద ఇండియాలో ఇండియన్ న్యూట్రినో అబ్జర్వేటరీ పొట్టిపురంలో ఉంది. అండ్ దీంట్లో ఐరన్ కెలోరీమీటర్ అనేటువంటి పరికరాన్ని ఉపయోగించారు. అండ్ దీనికి కాంటెంపరీ ల్యాబొరేటరీస్ లొకేటెడ్ ఇన్ చైనాలో ఉన్నటువంటి ప్రపంచంలోని అతిపెద్ద అండర్ గ్రౌండ్ న్యూట్రినో ల్యాబొరేటరీస్ నథింగ్ బట్ జునో జియాంగ్మెన్ అండర్ గ్రౌండ్ న్యూట్రినో అబ్జర్వేటరీ. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో స్టడీ వెల్. ఓకే, బాగా చదవండి. SNT ఈస్ నాట్ ఏ జడ పదార్థం లేదా బ్రహ్మ పదార్థం. చాలా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే 100% మీరు స్కోర్ చేయడానికి ఎక్కువ పొటెన్షియల్ ఉన్నటువంటి పేపర్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో ఎలాగైతే పాసిబుల్ అవుతుందో, వెరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ సైన్స్లో, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అలా పాసిబుల్ అవుతుంది. ఎప్పుడైతే సైన్స్ అండ్ టెక్నాలజీ జీకే లాగా చదవటం మొదలు పెట్టావు, బుర్ర హీట్ అయిపోయింది. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీని చాలా హ్యాపీగా చదవండి, ఆ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యు ఆల్.